ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ 40వ రోజు సీతాయనము నిన్నటికి కంటిన్యూషన్ చూద్దామండి. సోమ ఆగి కళ్ళు తెరిచింది. దానినంతా నేను ఇక్కడ అయోధ్యలో ఉండి అనుభూతి చెందగలిగాను. నాకు నిద్ర పట్టేది కాదు. నేను ఒంటరిగా కూడా లేను. వనవాస సమయంలో ఒక చిన్న స్త్రీల సమూహం సూర్యోదయానికి ముందే సరయూ నది వద్దకు ఒక ప్రత్యేక స్థానంలో మాత స్నానం చేసిన చోటుకు వెళ్ళి అక్కడ మాత రక్షణ కోసం నదిని ప్రార్థిస్తూ పాటలు పాడేవారు. మాత వెళ్ళిన తర్వాత ఈ సంగతి విన్న నేను మాత గురించి, మిథుల నుంచి వచ్చిన మహారాణి గురించి ఏమాత్రమూ తెలియని అయోధ్య స్త్రీలు ఆమె కోసం ప్రార్థించటంతో ఎంతో చెలించిపోయాను. సంవత్సరాలు గడిచే కొద్దీ నగరంలోని అనేక మంది స్త్రీలు ఉదయపు ప్రార్థనల కోసం నది వద్దకు చేరేవారు. వారి మధ్య నాకెంతో హాయిగా ఉండి మాట్లాడకుండా వినడానికి వెళ్ళేదాన్ని. నేను వచ్చినట్లు తెలియనిచ్చేదాన్ని కాదు. వారి గానం వినపడే అంత దూరంలో కూర్చునేదాన్ని. రాకుమారి సీత కోసం వారు ఎన్నో మధుర గీతాలు పాడేవారు. అవి నాకు కంటి వెంట నీరు తెప్పించేవి. ఈ విధంగా చివరి సంవత్సరాలు గడిపాను. సోమ మళ్ళీ కళ్ళు మూసుకొని కథను కొనసాగించింది. రావణుని సైనాధ్యక్షుని చంపడంతో పంచవటిలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రకృతిలో ఎన్నో వినాశాలను, అడవి జంతువుల్లో, మొక్కల్లో, వర్షంలో మాత గుర్తించింది. విషయాలు ఋతువులకు అనుగుణంగా లేవు. ఈ వినాశనాల వల్ల ప్రకృతి లోకం చేరడానికి ఆమెకు చాలా కష్టమైంది. ఆమె చుట్టూ ఎగురుకుంటూ తిరిగే పక్షులు ఇప్పుడు ఎక్కడో దాక్కున్నాయి. ఇంతకు పూర్వం ఆమె నదిలో స్నానం చేస్తుంటే చేపలు చేతుల్లోకి వచ్చి ఆడుకునేవి. కానీ ఇప్పుడు అవి లేవు. ఆమె గోదావరి దేవిని దీనికి కారణమేంటని అడుగుగా ఆ నది రావణుని మనుషులు మళ్ళీ నదిని తోడివేస్తామని భయపెట్టడంతో అడవిలోని జీవుల్లాగానే నదీ జీవులు కూడా భయానికి గురి అయ్యాయి అని చెప్పింది. ఆ ప్రాంతమంతా భయ వాతావరణం చుట్టుముట్టింది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి తానేం చేయాలో మాతకు తెలియలేదు. అప్పుడు రావణుని సోదరి శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ ఇక్కడ ఇబ్బందులు పెంచడానికి రావణ్తో పంపబడిందో లేక తానే స్వయంగా వచ్చిందో మాతకు తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ పంచవటికి ఆమె రాక అనేక ఆశ్రమాల్లో కలవరం సృష్టించింది. ఆమె అందమైన రూపం ధరించి తన తలుకు, బెడుకు, వంచలతో యువకులను లోబర్చుకునేది. మాత శ్రీరాముడు కొన్ని ఆశ్రమాలు సందర్శించినప్పుడు కొందరు చురుకైన విద్యార్థులు ఒక అందమైన స్త్రీ చేత లోబర్చుకోబడి ఆశ్రమం నుంచి వెలివేయబడటంతో నిస్పృహతో వెళ్ళిపోయారని విన్నారు. ఈ ఇబ్బందుల వలన లక్ష్మణుడు కలత చెంది నిద్రపోలేకపోయేవాడు. వారి ప్రయాణం అంతట్లోనూ వారు ఒక విధానం. లక్ష్మణుడు రాత్రంతా మేల్కొని కాపలా కాయటానికి పెంపొందించారు. శ్రీరాముడు మాత సూర్యోదయంతోనే నిద్రలేచినప్పుడు ఆయన కుటీరంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవాడు. వారి స్నానం, ధ్యాన సాధన అయిన తరువాత మాత ఉదయ భోజనం సిద్ధం చేసేది. లక్ష్మణునికి ఎక్కువ నిద్ర అవసరం లేదు, కొన్ని గంటలు చాలు. అయితే పంచవటికి వచ్చిన నాటి నుంచి అతని కంటి మీద కునికే లేదు. అది అతని విచక్షణపై పనిచేసింది. ఇది మాతపై ఎక్కువ భారం మోపింది. ఆమె అన్ని రకాల నివారణ ఉపాయాలు ప్రయత్నించింది, కానీ ఫలితం లేదు. ఒకానొక ఉదయం ఆమె నదికి ఆవలి ఒడ్డున సరియైన మొక్క ఉంది అన్న ప్రగాఢ గ్రాహ్యతతో నిద్రలేచింది. అది కుటీరంలో నుంచి చాలా దగ్గరలోనే ఉంది. ఉదయపు భోజనం తర్వాత లక్ష్మణుడు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా రాముడు పక్క గ్రామంలో సూచనలు ఇవ్వడానికి వెళ్ళగా ఆమె ఒక్కటే బయటకు వెళ్ళాలని నిశ్చయించుకుంది. అలా చాలా దూరం లేదు కనుక తాను దగ్గరలోనే ఉంటాను, పర్వాలేదనుకుంది. మాత నది వద్దకు వచ్చి ఎట్లా దాటాలా అని అనుకుంటూ ఉండగా ఆమె కుమార్తె గోదావరి ఒక చోటు చూపించింది. అది దాటి రావడానికి అనువైనది అంది. ఆమె నదికి దాటి మొక్క కోసం వెతకసాగింది. మళ్ళీ గోదావరి కల్పించుకొని ఆమె వెతికే మొక్క సమృద్ధిగా లభించే పాయను చూపింది. ఆ పాయను వెతుక్కుంటూ మాత అడవి లోపలికి వెళ్ళింది. ఆమె అన్వేషణ ఫలించి ఒక బుట్ట నిండా మొక్కలు నింపుకొని మాత ఇంటికి బయలుదేరింది. హఠాత్తుగా పక్షులు, కోతులు, ఇంకా అడవి శబ్దాల మధ్య ఒక స్త్రీ స్వరం ఆమెకు వినపడింది. ఆ శబ్దాలు దాదాపు ఏడుస్తున్నట్లుగా మాతకు పిలిపించాయి. ఆమె ఆ స్వరాన్ని అనుసరించకుండా ఉండలేకపోయింది. ఆమె ఒక పాడుబడ్డ కుటీరాన్ని చేరింది. ఒక యువతి దాని బయట పార్వతీదేవి విగ్రహం ముందు అనేక పుష్పాలతో పూజిస్తూ కూర్చొని ఉంది. ఆ స్త్రీ పార్వతీదేవిని ఎంతో విషాద స్వరంతో ప్రార్థిస్తూ ఉంది. ఆ పవిత్ర శబ్దాలలో అలముకొని ఉన్న విచారం మాత కళ్ళల్లో నీరు తెప్పించింది. ఆమెను కదిలించకూడదనుకుంటూ మాత ఆమెకు కొన్ని అడుగుల దూరంలో కూర్చుంది. ఆ మంత్రాలు వినే కొద్దీ ఆమె ధ్యాన స్థితిలోకి ప్రవేశించింది. హఠాత్తుగా మంత్రోచ్చరణ ఆగిపోయి ఒక సన్నని దయానీయమైన ఏడుపు మాతను ధ్యాన స్థితి నుంచి బయటకు తెచ్చింది.
ఆ స్త్రీ లేచి భయంగా మాత వైపు చూస్తుంది. ఆమె గబగబా వెళ్ళిపోసాగింది. మాత వెంటనే స్పందించి, నా గురించి నీవు భయపడనవసరం లేదు అంది. తాను కూర్చున్న చోటు నుంచి లేస్తూ, నేనిక్కడ మొక్కలు సేకరిస్తూ నీ మధుర మంత్రోచ్చరణ విని పార్వతీదేవిని అంత ఆర్తితో ప్రార్థించేది ఎవరా అని చూడటానికి రాకుండా ఉండలేకపోయాను. మాత ఇప్పుడు ఆ స్త్రీని చూసింది. ముఖము నిండా భుజాల వరకు వెంట్రుకలు కప్పుకొని వ్యధాభరితంగా కనబడుతూ ఉంది. ఆమె పల్చిగా ఊగుతున్నట్లు ఉంది. ఆమె సౌందర్యవతి అయినప్పటికీ ముందుగానే వార్ధక్యం సంతరించుకున్నట్లు ఉంది. కళ్ళు శూన్యంగా ఉండి నీరు ఎండిపోయి ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్ సీతాదేవి. నాకెందుకు అని ఆమె దేనికి ఉండలా. ప్రతిదీ ఆమె మేలు చేయాలనే తప్పిస్తూ ఉన్నారు కదండి. పోనట్టు ఉన్నాయి. యువతి ఎవరు? ఆమెను అంత నిస్పృహలోకి నెట్టింది ఏమిటనుకుంటుంటే ఆమె హృదయం ద్రవించింది. మాత మాటలు ఆమెను తేలికపరచలేకపోయాయి. ఆమె భయం తగ్గలేదు. వెనక్కి వెళ్ళటం కొనసాగిస్తూనే వణికే కంఠంతో, మీరెవరు అని అడిగింది. నేను సీతను. ఇక్కడకు సమీపంలోనే నా భర్త రామునితో మరిది లక్ష్మణ్తోనూ నివసిస్తున్నాను. అది అయ్యుండదు అని ఆ స్త్రీ భయంతో బిగ్గరగా ఏడవసాగింది. దయచేసి నన్ను పరీక్షించవద్దు. నిజంగా మీరెవరో, నా నుంచి మీకు ఏం కావాలో చెప్పండి. ఆమె నుంచి పెద్ద నిట్టూర్పు వెలువడి ఏడుపు వలన ఛాతి ఎగసిపడసాగింది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.